హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సన్సెట్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈరోజు మనము జడ్చర్ల నుంచి శబరిమల వెళ్తున్నాము. ఇంతకుముందుకు ఆల్రెడీ 2 ట్రిప్పులు పోయినాము, కాకపోతే వీడియో దీనికి కుదరలేదు. ఇది ఈ సీజన్లో లాస్ట్ ట్రిప్ అనుకుంటున్నా. మన అల్వాల్ నుంచి హైదరాబాద్ నుంచి జడ్చర్ల ఇక్కడ నుంచి పికప్ అనమాట, వన్ సైడ్ సార్ మనకు. సరే అని వచ్చినాం వీడికి. సామాన్కి ఇంకా టైం పడుతుంది. మాకు పొద్దున్న ఫోన్ చేసి ఉరికిరా అన్నారు. మేము టయానికి వచ్చి వెహికల్ పెట్టినాము. ఈ నుంచి జర్నీ స్టార్ట్. మరి ఎక్కడెక్కడ టెంపుల్స్ వెళ్తారు, ఆ రూట్ ఎట్లా, మనము శబరిమలకి ఎట్లా వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ ఎట్లా వస్తారు, మనకి ఏమేమి టెంపుల్స్ కవర్స్ అయితే అనేది వీడియోలో ఫుల్ వీడియోలో మొత్తం చూపిస్తాను. స్వామి జోటకి నామాలు పెట్టు అంతే, అట్లా పెట్టు. మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఫస్ట్ మన బీచ్పల్లి వెళ్ళాలి. బీచ్పల్లి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అక్కడ మన స్వాములు స్నానం చేసుకొని పూజ చేసుకొని బయలుదేరుతాడు. యాక్చువల్లీ నేను అక్కడ వెళ్ళినా కానీ వీడియో తీయలేదు, కుదరలేదు. నైట్ డ్రైవింగ్ అయితే చాలా ప్రాబ్లం ఉండే. ఆ బీచ్పల్లి నుంచి డైరెక్ట్ ఇస్కాన్ టెంపుల్ కూడా వీడియో తీయలే. ఎందుకంటే మేము ఇద్దరం నైట్ నడిపించినాము. జర అక్కడికి పోయినామంటే అనుకున్నాము, లేవలే పొద్దుగాల. మేము లేచే వరకు స్వామి వేరు స్నానాలు చేసుకున్నారు, ఇస్కాన్ టెంపుల్ దర్శనం చేసుకున్నారు, వచ్చేసారు. ఏడా బెంగళూరులో శ్రీకృష్ణ టెంపుల్ అన్నమాట. ఇస్కాన్ టెంపుల్ అయిపోయినాక ఇస్కాన్ టెంపుల్ నుంచి మన రంగనాథ స్వామి టెంపుల్ వెళ్ళాలి. ఇక్కడ మన కర్ణాటకలో ఇది ఇస్కాన్ టెంపుల్ కూడా కర్ణాటక, బెంగళూరు అంటే కర్ణాటకనే వస్తుంది. అక్కడ నుంచి రంగనాథ స్వామి టెంపుల్ వెళ్ళాలి. అక్కడ నుంచి ఇస్కాన్ టెంపుల్ నుంచి శ్రీరంగపట్నం వెళ్ళాలి. శ్రీరంగపట్నం రంగనాథ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అంట. అక్కడ నుంచి అక్కడికి ఆల్మోస్ట్ 163 కిలోమీటర్స్ ఉంటుంది. గూగుల్ మ్యాప్లో కొడితే వచ్చేస్తుంది. మేము ఇప్పుడు రంగనాథ స్వామి టెంపుల్ వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మీకు అక్కడికి వెళ్ళినా కూడా వీడియో స్టార్ట్ చేస్తాను. రంగనాథ స్వామి టెంపుల్ వెళ్ళినాక అక్కడ చాలా విచిత్రాలు చూసాను నేను. మరి ఎందుకు అట్లా జరిగింది ఏందనేది హిస్టరీ చూసి మీకు చెప్దాం అనుకున్నా. నేను మనకు ఎప్పుడు డ్రైవింగ్ ఉంటుంది కదా, నాకు అంత టైం ఇవ్వలేదు స్వాములు. ఒకవేళ ఇక్కడ టైం దొరికినా అని మేము ఆల్మోస్ట్ పడుకోవడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకంటే మాకు డే అండ్ నైట్ వెహికల్ నడిపేది ఉంటుంది. ఎక్కడ రెస్ట్ దొరికితే అక్కడ పడుకోవడం మా పని. ఇక వాళ్ళు ఉన్నప్పుడు తినడం, పడుకోవడం, మళ్ళీ వాళ్ళు దర్శనానికి వెళ్ళి వచ్చారంటే కథ మళ్ళీ బండి స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సో వీడియో రికార్డ్ చేసి కూడా ఆల్మోస్ట్ చాలా రోజులు అయింది. నేను మళ్ళీ దీన్ని ఎడిటింగ్ చేసి పెట్టడానికి నాకు టైం పడుతుంది అనమాట. ఇప్పుడు ఈ నుంచి శ్రీరంగపట్నం రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళాక అక్కడ వాళ్ళు ఆ టెంపుల్ దగ్గర వండుకుందాము, అక్కడనే వండుకొని తినేసి రెస్ట్ తీసుకొని బయలుదేరదామన్నారు. ఇగో నేను చెప్పిన కదా విచిత్రాలని. ఇగో టెంపుల్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ మనం స్నానం చేయడానికి కానీ ఇక నది ఉందన్నమాట. నది దగ్గరికి మన స్వాములు ఇట్లా అడ్రస్ చెప్తే పక్కనే టెంపుల్ పక్కనే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. వచ్చినాము. ఇక్కడ ఏంటంటే నదిలో ఎంత ప్యూర్ ఉన్నాయంట వాటర్, చాలా అంటే చాలా ప్యూర్ ఉన్నాయి. కాకపోతే అంత ప్యూర్ వాటర్లో ఈ నదిలో ఎన్నో విగ్రహాలు, చాలా విగ్రహాలు, మన ఎంతో కష్టపడి శిల్పులు చెక్కిన విగ్రహాలు, మంచి విగ్రహాలు ఎట్లా పడితే అట్లా చిందరవందరగా పడేసినాయి పోయి విగ్రహాలు. గణపతిది ఒక పక్కన ఎల్లమ్మ తల్లి విగ్రహాలన్నీ ఎవరో ధ్వంసం చేసినట్టు ఎట్లా పడితే అట్లా నదిలో నీళ్ళల్లో చాలా ఉన్నాయి. నీళ్ళలో చూపించడానికి ట్రై చేస్తావు. ఒక చిన్న బొమ్మ చూడు. విగ్రహాలన్నీ ఎందుకు ఇట్లా చేశారు అనేది నాకు తెలియలేదు. హిస్టరీ కొంచెం చూసిన, ఆన్ చేసి వీడియోలో దాని హిస్టరీ ఏంటనేది ఆన్ చేసి అనుకున్నా, నేను గుర్తులేదు నాకు. ఈ టెంపుల్ విగ్రహాలన్నీ మంచి విగ్రహాలన్నీ రాతితో చెక్కిన విగ్రహాలు. ఇవి ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉన్నాయి. ఇవన్నీ నదిలో వాడేసారు అనమాట. కొన్ని విరిగిపోయినాయి, కొన్ని చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి. ఎట్లా పడితే నది ఆడ వరకు ఉంది, ఎట్లా పడితే అట్లా నదిలో వాడేసారు. మరి ఎందుకు, ఏంది, దీని వెనుక కారణం ఏంది, రీజన్ ఏందనేది నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసినంత వరకు అప్పట్లో రోజులల్లో ఇవి ఉంటుండే కదా,
ఈ ముస్లింలు మన రాజ్యాన్ని వెళ్ళినప్పుడు అంతకుముందు చోళులు మన రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత మన నిజాం ప్రభుత్వం వచ్చినాక కొంతమంది నిజాం ప్రభుత్వంలో తర్వాత ఈ బ్రిటిష్ కొడుకులు వీళ్ళు పాలించినప్పుడు కూడా కొంతమంది మన గుడిలో ధ్వంసం చేశారు. నాకు తెలిసిన కాడ చెప్తున్నా, అదో కాదు తెలీదు. ఆ గుడిలో ధ్వంసం చేసి ఈ హిందుత్వం అనేది ఉండొద్దు, ఈ గుళ్ళు ఉండొద్దు అనేది చాలా గుళ్ళని పడగొట్టడం ఇట్లాంటి చేశారు. కొన్ని గుళ్ళు పడగొట్టడం వాళ్ళ తరం కాలేదు. అట్లా పడగొట్టే క్రమంలో నాకు తెలిసి విగ్రహాలను కూడా ధ్వంసం చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. అది ఎంతవరకు వాస్తవం అనేది హిస్టరీ చూస్తేనే తెలుస్తుంది. యాక్చువల్గా మేము ఫస్ట్ ఆ నది గురించి చెప్పాలని నది చూపించిన. ఇప్పుడు మనం ఇస్కాన్ టెంపుల్ నుంచి రంగనాథ స్వామి టెంపుల్కి ఎంట్రన్స్ ఇది ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా అనిపించేది టెంపుల్ అనమాట. మనం అంత దూరం వెళ్ళలేదు అంటే టెంపుల్ లోపలికి మేము వెళ్ళలే. మాకు చెప్పాను కదా, మాకు ఎక్కడ రెస్ట్ దొరుకుతుందా అని చూసుకోవడం. ఎందుకంటే నిద్ర కంట్రోల్ చేసుకోవాలి, నిద్ర చూసుకొని డ్రైవింగ్ చేయాలంటే కొంచెం రిస్కే. వాళ్ళతో పాటు సాములతో పాటు వెళ్ళి అక్కడ దర్శనాలు చేసుకొని లైన్లో నిలబడి మళ్ళీ వచ్చి డ్రైవింగ్ చేయాలంటే కొంచెం కష్టమే కదా. సో అందుకని మేము మ్యాక్సిమం టెంపుల్స్లోకి వెళ్ళాము. ఎప్పుడైనా చూడాలనుకుంటే మళ్ళీ పర్సనల్గా మేము ఓన్ వెహికల్ తీసుకున్నాం, లేకపోతే పర్సనల్గా మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇట్లా వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకసారి టెంపుల్స్ చూస్తాం అనమాట. మ్యాక్సిమం వాళ్ళతో పాటు వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఎప్పుడు రెస్ట్ దొరుకుతుందా పడుకోదామనే చూస్తాము. వాళ్ళు వెతుకుతున్నారు ప్లేస్ వండుకోవడానికి, పార్కింగ్ ఎక్కడ ఏం చేద్దామని. టెంపుల్ చాలా హిస్టారికల్ టెంపుల్ అంట. నేను అక్కడి నుంచి బయలుదేరినాక తెలిసింది నాకు. ఒక ఫ్రెండ్ చెప్పిండు, చాలా పెద్ద టెంపుల్ అది, అదృశ్య ఉండాలి ఆడుకోవాలంట అది అన్నారు. నాకు అనిపించింది అదే పోతే బాగుండు కదా అనిపించింది, కానీ వెళ్ళలేదు. మొత్తానికి అయితే ఇది నది. అక్కడ విగ్రహాలు చాలా విగ్రహాలు, కొన్ని విగ్రహాలు లోపల ఉన్న విగ్రహాలను తీసి ఇట్లా చెట్ల కింద పెట్టారన్నమాట. అంటే వాళ్ళు మొయ్యగలిగేంత శక్తి మన బరుగు ఎంత ఉందో అంత వాళ్ళు లేపుకొచ్చి పైన పెట్టే ప్రయత్నం చేశారు. చాలా విగ్రహాలు ఆ నదిలో కోకొల్లలుగా ఉన్నాయి, మంచి విగ్రహాలు. ఇక చెప్పుకుంటే దాని హిస్టరీ చాలా పెద్దగానే ఉండొచ్చు. సో మేము అక్కడ నుంచి డైరెక్ట్ గురువాయూర్ వచ్చినాం. రంగనాథ స్వామి టెంపుల్లో దర్శనం అయిపోయిన వెంబటే గురువాయూర్ వచ్చినాము. గురువాయూర్లో ఇక్కడ కూడా కృష్ణుడు ఉంటాడు. ఇది కూడా చాలా ఫేమస్ గుడి గురువాయూర్ అనేది. గురువాయూర్ ఇక్కడ లార్డ్ కృష్ణ ఉంటాడు. ఇక్కడ ఫేమస్ అంటే నాకు తెలిసి నేను మాలేసినప్పుడు చూసిన లోపల చిన్నపిల్లలకు తాతలిస్తారు. ఇది కేరళలో మరి ఏం పద్ధతి తెలియదు. ఆల్మోస్ట్ మనం స్టేట్ దాటేసినాం. ఇది కర్ణాటక దాటి కేరళకు వచ్చేసినాం. కేరళలో గురువాయూర్ టెంపుల్లో మన రోడ్డు మీద వెళ్తుంటే కొంతమంది శారీలు అమ్ముతుంటారు అన్నమాట. అంటే మేము బయట ఎత్తుకొచ్చినాము, అది అంటే లారీలలో దొంగతనం చేసి తీసుకొచ్చినాము. అది కానీ నీకు 100 రూపాయలకు వచ్చారు, 200లకు వచ్చారు. మంచి చూడడానికి పట్టు చీరలు లేకుంటే కార్లలో పెట్టిస్తారు. ఒక్కొక్క కార్లో 3-4 చీరలు ఉంటాయి. అన్ని కలిపి 500కి వేస్తాం, 400కి వేస్తాం అంటారు. అవన్నీ ఏం తీసుకోవద్దు. ఇక్కడ అట్లాంటివి అన్ని మోసాలు ఉంటాయి. వాటిని నమ్మిన అంటే పని బుగ్గపాలవుతుంది. సో ఇక్కడ కూడా మేము గురువారంలో కూడా టెంపుల్లోకి దర్శనానికి వెళ్ళలేదు. పార్కింగ్ లాట్ను మేము ఇక స్నానాలు చేసుకుందామని వాళ్ళని అటు పంపించి నేను ఒకసారి మీకోసం ఒకసారి వీడియో చూపిద్దామని నేను గురువారు టెంపుల్ ముందుకు వెళ్ళి వీడియో తీసుకొని వస్తున్నాను. ఇట్లా స్ట్రేట్ వెళ్తే మనకు రైట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది అనమాట. మా స్వాములు ఇక బండి దిగిరంటే ఆల్మోస్ట్ 10-11 మంది కన్యాస్వాములు ఉన్నారు. వాళ్ళ దగ్గర అంటే కథ గురుస్వామి ఏం కథ ఊరు కూడా ఒకటే ఉంటుంది. కాకపోతే అందరూ మంచిగా ఉన్నారు. మనకు కూడా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మనతో మంచిగా మాట్లాడారు, మాతో కలిసిపోయారు అనమాట. సో నాకు కూడా ఏం ప్రాబ్లం అనిపించలేదు. ఎందుకంటే కొంతమంది స్వాములు అది ఇది అని కొంచెం జర రఫ్గా ఉంటారు. ఈ స్వాములు పర్లేదు, బాగానే ఉన్నారు. వాళ్ళు దర్శనానికి వెళ్ళిపోరు. నేను ఏంటంటే వీడియో ఇద్దామని ఒక టెంపుల్ ముందు నుంచి మళ్ళీ ఇక్కడ మీకోసం అని బ్యాక్ వచ్చాను. లెఫ్ట్ సైడ్లో కనిపించడం హోటల్స్. మనం ఫుడ్ తినడానికి జర షాపింగ్ చేయడానికి లెఫ్ట్లో రైట్లో హోటల్స్ ఉంటాయి, షాపింగ్స్ ఉంటాయి, వాష్రూమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. రోడ్డు మీద కూడా మనం కొనుక్కోవడానికి అంటే ఇంట్లో మన చిన్నపిల్లలు ఆడుకోనికి బొమ్మలు కానీ అవి అని ఏమి కొనుక్కోవాలన్నా ఉంటాయి. బాగుంటుంది. కాకపోతే ఈసారి ఏంటంటే నేను వచ్చినప్పుడు ఎల్లుమనికి వచ్చినా జనాలు అంత లేరు, అంత రష్ లేదు. లేకపోతే నీకు ఈ రోడ్ ఇంత ఇంటికి కనిపించదు. ఆల్మోస్ట్ ఫుల్ ప్యాక్ అయి ఉంటుంది. జనాలు కూడా చాలామంది వస్తారు. ఇక్కడ పెద్ద ఏనుగు ఉంటుంది గురువారంలో, 2 ఏనుగులు ఉంటాయి పెద్దవి. నేను అది టెంపుల్ లోపల ఉంటాయి. సో నేను చూసినట్లయితే టెంపుల్ లోపల ఉన్నాయి. ఇప్పుడు తెలియదు నాకు, మరి నేను అక్కడికి వెళ్ళలేదు. మనం ముందు ఇక్కడ 5 మూటలు ఎత్తుకుని వస్తారు కదా, ఈ నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మన పార్కింగ్ అన్నమాట. లోపల వెహికల్స్ పార్కింగ్ విత్ ఛార్జెస్ ఉంటాయి. 200 వెహికల్ని బట్టి ఛార్జెస్ అన్నమాట. అందులో పెట్టుకున్నాము. మన వెహికల్ అటు మధ్యలో ఉంది.
ఇక్కడ లాస్ట్ చిన్న చిన్న వెహికల్స్ పెట్టారు, అక్కడ మధ్యలో మన వెహికల్ పెట్టించారు, అక్కడ పెట్టేశాము. పర్లేదు, మాకైతే జర్నీ అయితే మంచిగానే ఉంది, ఇబ్బంది ఏం పర్లేదు. దేనికైనా కానీ నాకు ఫుడ్కి కానీ పడుకోవడానికి కానీ రిజర్వ్ డ్రైవర్లు ఉంటాం కదా కంపల్సరీ, మంచిగా అనిపించింది. నాకు ప్రాబ్లం అయితే అనిపించలే. స్వామి కూడా మాకు అనుకూలంగా మంచిగా కంఫర్టబుల్గా ఉన్నారు. జర్నీ అంతా మంచిగానే ఉండే. ఇప్పుడు గురువారం తీసుకున్నాక ఈ నుంచి మనకు అసలైన రోడ్ వస్తుంది. ఈ నుంచి డైరెక్ట్ పులిమేడ అన్నారు. పులిమేడ అంటే పెద్దపాలెం వెళ్ళే రోడ్డు. పెద్దపాలెం అంటే యాక్చువల్లీ ఎరిమేల నుంచి వెళ్తారు చాలామంది. వీళ్ళు ఏంటంటే పులిమేడ అన్నారు. చాలామంది అడిగిన పులిమేడ నాకు కూడా తెలియదు అడ్రస్. అక్కడి నుంచి వెళ్ళాలన్నారు. అయితే మా గ్యాంగ్లో ఒక స్వామి ఉన్నాడు. ఆ స్వామికి మన పాదయాత్ర చేసినంట. ఆ స్వామి చెప్తాను అడ్రస్. ఏవో మన బండి పార్కింగ్ ఇక్కడ పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి బయలుదేరినాం. మధ్యలో వండుకొని తినేసి బయలుదేరామని వండుకున్నాము, తిన్నాం, బయలుదేరినాము. పులిమేడ కాడ ఆ నుంచి జర్నీ వాళ్ళు కొంతమంది పాదయాత్ర చేస్తున్నారు, కొంతమంది ఏమో మన నీలికల్ నుంచి అక్కడ నీలికల్ వరకు మన లాస్ట్ పార్కింగ్ అనమాట. పెద్ద పార్కింగ్ అది, కొన్ని 100 ఎకరాలు ఉంటుంది, కొన్ని వేల లక్షల బండ్లు ఉంటాయి. అక్కడ నుంచి వాళ్ళు కొంతమంది డైరెక్ట్ వెళ్ళిపోయి ఆ నుంచి బస్సు ఎక్కి మళ్ళీ పంబాకి వెళ్ళి పంబాలో స్నానం చేసుకొని వెళ్ళిపోతారు అన్నమాట. అది చిన్న పాదం అంటారు, షార్ట్ వే. సో మనం ఏంటంటే కొంతమంది పులిమేడ కాడ దిగుతున్నారు. పులిమేడ అంటే వెండి పెరియార్ అనే విలేజ్లో దిగాలి. విలేజ్ అంటే పెద్దది అది. వెండి పెరియార్ల నుంచి లెఫ్ట్ తీసుకుంటే లోపలికి ఎగ్జాక్ట్గా 14 కిలోమీటర్స్ వెళ్తే మీకు పులిమేడ అనే లొకేషన్ అక్కడ వరకు వెళ్తుంట. ఆ నుంచి పెద్దపాలెం చేస్తారు. మంచి మంచి లొకేషన్స్, మంచి మంచి సీనరీ ఉంటుందంట. నాకు వీలుగా స్వామి చెప్పిండు. మేము ఆల్మోస్ట్ నైట్ 1 o'clock అట్లా ఆడికి వెళ్ళినాము. కాకపోతే ఆడికి వెళ్ళడానికే మాకైతే చుక్కలు అనిపించినాయి. మామూలుగా ఘాట్ రోడ్ కాదు, ఒక రోడ్ ఎక్కినాం అంటే మేము రోడ్ మిస్ అయినామా లేకపోతే మాకు లొకేషన్ ఎట్లా చూపించిందో అదే రోడ్లో మేము ఫాలో అయినాం. ఏం మిస్టేక్ చేయలే, రోడ్ కూడా ఏం మిస్ అవ్వలే, ఎక్స్ట్రా కూడా ఏం తిరగలేదు. మాకు లొకేషన్ ఏ రూట్లో చూపించింది అదే రూట్లో మేము బయలుదేరినాం అనమాట. ఆ లొకేషన్ ఎంత ఉందంటే ఒక ఘాట్ వచ్చింది భయ్య, అమ్మ ఘాటు కొద్ది మామూలు ఘాటు కాదు అది. నా జిందగీలో ఇంతవరకు నా డ్రైవింగ్ హిస్టరీలో ఎప్పుడు నేను 2014 నుంచి డ్రైవింగ్ స్టార్ట్ నాది, నా లైఫ్. అప్పటి నుంచి చిన్న చిన్న కార్ నడపడం రేంజ్ ఉండే. ఇప్పుడు చూడండి, మీకు చూపుదా అనుకున్న స్పెషల్ ఇది మీకోసమే వీడియోలు తీసిన. ఇక్కడ చర్చిలకు గజస్తంభాలు ఉన్నాయి, ఒక రైట్ సైడ్ చూడండి గజస్తంభాలు. నేను ఎక్కడ వెళ్ళే ఈ కొడుకులు ఆఖరికి మన హిందూ సాంప్రదాయాన్ని కూడా ఇవ్వట్లేదు, అది కూడా వాళ్ళ ఆడికి లాకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కూడా గజస్తంభం చూడండి, రైట్ సైడ్లో కనిపిస్తుంది, అది చర్చ్ అనమాట. కేరళలో చర్చిలు ఎక్కువ, గజస్తంభాలు అదేందో మరి వీళ్ళ సాంప్రదాయం ఏందో. మన ముందు కారు ఉంది కదా, అందులో ఒక చిన్న పాప ఉందనమాట. మాకు ఆల్మోస్ట్ 10 kilometers మాతో పాటు జర్నీ చేసింది. నేను హాయ్ చెప్తుంది, బాగా చెప్తుంది, మంచిగా స్మైల్ ఇస్తుంది. ఏదో ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టుకోవడానికి సెట్ అవుతుంది అని నేను ట్రయల్ వేసిన. అది మంచిగా బాగా చెప్తుంది, చాలా క్యూట్గా ఉంది. అది ఇలా క్రిస్టియన్స్ ఇది వీళ్ళది మరి ఏందో నాకు అర్థం కాలేదు. పెద్ద పెద్ద గజస్తంభాలు ఉన్నాయి, మళ్ళీ పైన గంటలు ఉన్నాయి. మరి అవి వీళ్ళ దాంట్లో ఉండవు కదా, మరి ఏందని ఒక ఆల్రెడీ లాస్ట్ ట్రిప్లో వచ్చినప్పుడు ఒక కథను అడిగిన, అది ఏం చెప్పలేదు నాకు. సో అది వదిలేసేయలే. కానీ ఆ ఘాట్ రోడ్డు దగ్గర 10 kilometers 3000 feet పైకి ఎక్కినామండి భయ. మేము 3000 feet పైకి ఎక్కినాము. సింగిల్ గేర్లో పైకి ఎక్కాల్సి వచ్చింది, చాలా రిస్క్ పడ్డాము. సో అలా సాములు అక్కడ దింపేసినాము, అయిపోయింది. మళ్ళీ నీలికలు పోయినాము, మన పార్కింగ్ ఉన్నాము. 1 day అయింది, సాములు దర్శనాలు చేసుకున్నారు, వచ్చారు, బయలుదేరినాము. ఆ నుంచి మనము త్రివేంద్రం వెళ్తున్నాము. ఇప్పుడు నీలికల్ నుంచి శబరిమల నీలికల్ నుంచి త్రివేంద్రం వెళ్తాం. డైరెక్ట్ త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఇది మన టెంపుల్ దగ్గరనే చేపలాగా వచ్చింది మన అనంత పద్మనాభ స్వామి. ప్రపంచ 7 వింతల్లో ఇది ఒక వింత. ఇందులో కొన్ని 7 గదులు ఏమి ఉంటాయి. అందులో ఒక గది తెరిస్తే కొన్ని సంవత్సరాలకు తిరుగుతాము. కొన్ని వేల కోట్ల సంపద దొరికింది. ఇంకో గది ఉంది, అది కూడా తెరవాలి, కాకపోతే తెరవాలి. దానికి నాగబంధం ఉందని ఏదో సంథింగ్ ఒక హిస్టరీ ఉంది, చాలా పెద్ద చరిత్ర. ఆ గది తెరిస్తే మన కలుగుం పోతుందని, భూమి అంతమవుతుందని ఏదేదో ఉన్నాయి. దాని నాగబంధాలు ఉన్నాయి. కేరళ ప్రభుత్వము దాన్ని తెరవడానికి గజ వణికిపోతుంది అన్నమాట. అంత పెద్ద హిస్టరీ ఉంది దానికి. ఆ డోర్ చూస్తేనే మీరు షేక్ అయిపోతారు, ఆ రేంజ్లో ఉంటుంది. సో ఆ గది అట్నే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ మన పార్కింగ్ పక్కన ఉంటుంది అన్నమాట. మనం డైరెక్ట్ నేను వీడియో కోసం నేను టెంపుల్ ముందు నుంచి వెళ్తున్నా, కాకపోతే టెంపుల్ లెఫ్ట్ సైడ్లో ఒక 200 మీటర్ల దూరంలో మన పార్కింగ్ ఉంటుంది. ఆ పార్కింగ్లో మన బండి అనేది పార్కింగ్ చేసుకున్నాము. సాములు వెళ్ళిపోయారు. ఇక మేము కూడా కొంచెం ఫ్రెష్ అప్ అవుదాము. ఇక్కడ చీరలు చాలా తక్కువ ఉంటాయి. కేరళ చీరలు చాలా తక్కువ ఉంటాయి, లో ప్రైజులు ఉంటాయి. డ్రెస్సింగ్ కూడా ఇక్కడ అంతా సాంప్రదాయంగా పద్ధతిగా ఉంటుంది. ఇక్కడ టెంపుల్కి వెళ్ళాలంటే కూడా, లోపల దర్శనానికి వెళ్ళాలంటే
మనం ఎట్లా పడితే అట్లా డ్రెస్సులు వేసుకొని ప్యాంట్లు వేసుకొని పోతామంటే నాట్ అలౌడ్, అసలు అలౌ చేయరు. ఎట్టి పరిస్థితుల్లో లుంగి కట్టుకొని మాత్రం వెళ్ళాలి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అక్కడ అయిపోయినాక నెక్స్ట్ ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయిపోయినాక మన ఈ శివ స్టాచ్యూ మన కోలం బీచ్ అని ఉంటుంది, దాని పక్కన అజ్మల్ స్టాచ్యూ ఉంటుంది, అజ్మల్ శివ స్టాచ్యూ అంటారు. ఆ నుంచి ఒక 19 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ త్రివేంద్రం పద్మనాభ స్వామి నుంచి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి 19 కిలోమీటర్స్ ఉంటుంది అజ్మల్ శివ టెంపుల్ అనేది. ఇక్కడ ఏముంటుంది కదా, ఒక్కటి చూడాల్సిందే, ఒక సముద్రం ఉంటుంది. యాక్చువల్లీ నుంచి కోలం బీచ్ వెళ్దాం అనుకున్నాం, కోలం బీచ్ కూడా వెళ్ళలేదు. ఇక డైరెక్ట్ నుంచి కన్యాకుమారి. అగో మన అక్కడ అనుకున్నది కదా, ఆ స్వామి మనకు అడ్రస్ చెప్పింది. ఎక్కడ రంగనాథ స్వామి టెంపుల్ నుంచి అక్కడ పైకి వెళ్ళడానికి అడ్రస్ చెప్పింది ఆయన్నే. అసలు ఘాట్ అంటావా, మామూలు ఘాట్ కాదు, రేంజ్లో ఉంది ఘాట్ అది. ఇక అట్ట రిస్క్ చేసినాము. ఇప్పుడు ఆ నుంచి మనం కన్యాకుమారి రూట్ అనమాట. ఏ నుంచి మన శివ స్టాచ్యూ అయిపోయింది కదా, శివ స్టాచ్యూ తీసుకుని మన నుంచి కన్యాకుమారి రూట్లో ఒక దగ్గర ఆపినాం. స్వాములు కన్యాకుమారి కాదు, సారీ చెప్పడం మర్చిపోయినా, మధురై మీనాక్షి అమ్మ టెంపుల్ కాడికి వెళ్ళాలి. వంటలు కానీ ఒక దగ్గర రోడ్డు మీద ఆపారు స్వాములు. రోడ్డు మీద హైవే పక్కనే ఒక ఇల్లు ఉండేది, వాళ్ళని అడిగినాం, మా ఇంటి వాళ్ళని. పాపం వాళ్ళు మంచిగా వండుకోమని చెప్పారు. లోపల మంచి మాకు మాట తోట్లు ఉన్నాయి, మంచి స్పేస్ ఇచ్చారు. అక్కడ వంటలు పెట్టినాము. వాళ్ళు మాకు బోర్ వాటర్ కూడా వేశారు స్నానాలు చేసుకోవడానికి. అని మేము డ్రైవర్ల మీద వెళ్తే సరే చేసుకోండి అని చెప్పారు. ఇక మాతో పాటు స్వాములు కూడా స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ మంచి కొబ్బరి తోట, మామిడి తోట, వాళ్ళ ఇల్లు పక్కన ఒక చిన్న టెంపుల్ చాలా అందంగా ఉండే చూడడానికి. ఇది చెరుకు కట్టలు అనమాట, బ్లాక్ చెరుకు, నల్ల చెరుకు కింద కనిపించేది. ఇది కలమంద లేకుండా, కలమంద కదా, అది పైనాపిల్ చెట్టు. అది మీకు చూపిద్దామని చూపించిన ప్లేస్ అయితే మాకు పర్ఫెక్ట్గా దొరికింది వండుకోవడానికి, తినడానికి. ఇక్కడ వండుకున్నాము, మంచిగా సాములు అంతా రెడీ చేసారు, పప్పు వేసారు, వండుకున్నాము, తిన్నాము. ఆడ నుంచి బయలుదేరితే ఇగో మీకు కనిపిస్తుంది కదా బిగ్ టెంపుల్, తంజావూరు బిగ్ టెంపుల్. ఇది బిగ్ టెంపుల్ అంటే ఏమనుకున్నాను, బిగ్ టెంపుల్, మామూలు టెంపుల్ కాదు ఇది. ఇది కూడా చాలా అంటే చాలా చరిత్ర గల టెంపుల్ ఉంటుంది. నేను దీని హిస్టరీ కూడా తెలుసుకోలేదు. ఇక్కడ పార్కింగ్ కూడా టెంపుల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది, రోడ్డు ఎదురుగానే. ఇక్కడ ఈ టెంపుల్ చాలా పెద్దగానే ఉంది. సరే ఈ టెంపుల్ అన్నా చూద్దాం ఇది ఎట్లా ఉంటుందో అని, ఎట్లా పార్కింగ్ ఆపోజిట్లోనే ఉంది. కానీ మేము ఇద్దరం డ్రైవర్లో, నేను మా బావ ఇద్దరు నరసింహని వచ్చిండు, ఇద్దరం కలిసి వచ్చినాం లోపల టెంపుల్ వీడియో తీద్దామని, అంటే మీకు చూపిద్దామని. ఇక పార్కింగ్లో పెట్టేసి బండి లాక్ చేసి లోపలికి వచ్చినాము. టెంపుల్ మాత్రం మామూలు లేదన్నా, అబ్బాబ్బాబ్బా. నేను ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చేదాన్ని, లోపలికి వెళ్ళలేదు. రేంజ్లో ఉంది, మొత్తం స్టోన్ తోటే కట్టారంట టెంపుల్. దర్శనానికి లోపల గర్భగుడిలోకి వెళ్ళలేదు, ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళినట్టు వెళ్ళినా, కానీ అంత లోపలికి మళ్ళీ వెళ్ళలేదు. వీడియో తీయని బయటకు వచ్చేసిన. లోపల రేంజ్లో ఉంది టెంపుల్. అసలు నాకైతే చూడడానికి వెనకాల సరిపోలే, అంత పెద్దగా ఉంది. అతను సింగిల్ స్టోన్ తోటి కట్టిరంట, సింగిల్ స్టోన్ కాదు సారీ, నాకు తెలియదు, మళ్ళీ మీకు కాబట్టి ఒకటి చెప్పొద్దు. మొత్తం రాయితోటి కట్టిన టెంపుల్ ఇది, సింగిల్ స్టోనా డబుల్ స్టోన్ అందులో, కానీ మొత్తం స్టోన్ తోటి కట్టిన టెంపుల్ ఇది. లోపల ఫోటోలు తీసుకొని, ఫోన్ అలా ఉంది లోపలికి, ఫోటోలు తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కాకపోతే గర్భగుడిలోకి మాత్రం ఫోన్ అలా లేదు. ఇప్పుడు నైట్ టైం కదా, మీకు బొమ్మలు సరిగ్గా కనిపిస్తలేవు. అంటే గోపురం పైన బొమ్మలు ఇట్లా ఉంటాయి కదా, ఆ గుడి చరిత్ర అనేది బొమ్మలలోనే చూపిస్తుంటారు. సో నాకు సరిగ్గా ఫోన్ కెమెరా ఏమన్నది పేరుకి అయిపోయింది, కానీ భూమి నాకు అంత కెమెరా సెట్టింగ్స్ అనేది తెలియదు. అది ఎట్లా చేయాలను అంత క్లారిటీ తీయడానికి వీలు కాలేదు. పైన పర్లేదు మంచిగా వచ్చింది. టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ అనమాట, గోపురం పెద్ద ఉంది పైకి. మనం ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే కింద గణేట్ రాళ్ళు లేకపోతేనే మస్తు అవుతుంది. ఇంత రాళ్ళు ఎట్లా తీసుకొచ్చారంటావు, ఎట్లా కట్టిరంటావు, అసలు ఒక హిస్టరీ అన్నీ చెప్పుకోవాలి. ఈ టెంపుల్స్ రౌండ్ ఉంది, ఆ టెంపుల్ పైన గోపురం అది సింగిల్ షో అనమాట. కింద నుంచి రాళ్ళతోటి కట్టుకుంటూ పోరు, పైన రౌండ్ ఉండే గోపురం మాత్రం సింగిల్, అంటే ఒక్క రాయితోటి చేసిన ఆ రౌండ్ దాన్ని ఏమంటారు తెలియదు, అట్లా తయారు చేసిన టెంపుల్ ఇది. చాలా పెద్ద ఉన్న టెంపుల్ అయితే. ఆల్మోస్ట్ ఇక్కడ 15 మినిట్స్ అట్లా ఉన్నాం మేము. మీకు మొత్తం గుడి మొత్తం చూపిద్దామని మనం ఒక చిన్న ప్రయత్నము. ఆఖరి నాకు భయం అవుతున్నాయి, పోలీసులు ఇట్లా ఏమైనా ఉన్నారు లోపల, ఏమైనా అంటారా, వీడియో తీయొద్దు, అది పర్మిషన్ తీసుకున్నామని ఏమన్నా ఫోన్ లాక్కుంటారు ఏమన్నా అనిపించింది. కానీ మన దగ్గరికి ఎవరు రాలేదు. సో మనం కూడా మంచిగా టెన్షన్ లేకుండా ఫ్రీగా వీడియో తీయగలిగిన. జనాలు కూడా అంత ఏం లేరు, జనాలు వస్తున్నారు పర్లేదు, మామూలుగానే జనాలు ఉన్నారు. కానీ నైట్ పూట లైటింగ్స్ పెట్టి టెంపుల్ కొంచెం చూడడానికి మస్తు అనిపిస్తుంది బయట నుంచి.
గోల్డ్ కలర్లా ఇళ్ళ లైటింగ్స్ వేశారు. గోపురం చూడండి ఎంత పెద్ద ఉంది. ఈ ఈ ఇప్పుడున్న జనరేషన్లో ఇట్లాంటి గుడి కట్టాలంటే నాకు తెలిసి ఇంపాసిబుల్ అనుకుంటా. ఆ కాలంలో ఉన్న వాళ్ళకి అప్పటికి చోళులకు రాజులకు రాజ్యాలు వెళ్ళిన వాళ్ళు కట్టించిన టెంపుల్స్ ఇవన్నీ వాళ్ళతోటి మాత్రమే సాధ్యమవుతాయి నాకు తెలిసినంత వరకు. గుడి చుట్టుముట్టు తీసిన వీడియో ఎవ్వరు మన దగ్గరకు వచ్చి ఎవ్వరు ఏమనలేదు. ఇక్కడ కూడా టెంపుల్ ఒకటి ఉంది, అంటే దీని బ్యాక్ సైడ్ ఇది ఒక చిన్న గుడి. అది లోపల ఏం గుడి ఏం దేవుడు ఉన్నాడు, ఇక్కడ అంటే శివుడు ఉంటాడు, ఇక్కడ మెయిన్ టెంపుల్లా. ఈ సైడ్ టెంపుల్లో ఏమేమి దేవుడు ఉన్నారు ఏం కథ చూద్దామంటే వెళ్ళనీయలేదు. అంటే కెమెరా పట్టుకుని వెళ్ళలేదు. నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు రావచ్చు అని కెమెరా పట్టుకొని పోనీయలేదు. సరే అని మనం ఇట్లా ఫోన్ సైడ్కి పెట్టుకొని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసిన. రైట్ సైడ్లో లోపల ఉన్నది ఇంట్లో ఏం దేవుడు ఉన్నాడో తెలియదు. లెఫ్ట్ సైడ్లో ఇంకో గుడి ఉంది ఇట్లాంటిది, అందులో మాత్రం గణపతి ఉంటాడంట. నాకు అక్కడ పక్కన వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఏందనమాట గణపతి టెంపుల్ అని ఒక మేడం వేరే వాళ్ళకి వాళ్ళ రిలేషన్స్ వీడియో కాల్ చేసి చెప్తుంది ఇక్కడ ఈ టెంపుల్ ఉన్నదని. లోపల ఉన్నాడు, కెమెరా తీసేయని చెప్తున్నాడు. ఇక మళ్ళీ ఎందుకు వాళ్ళతో గొడవ ఎందుకు వాళ్ళు ఏమన్నా అంటే మళ్ళీ లేనిపోయిన తలకాయ నొప్పి. మన ఏరియా కాదు, మన కథ కాదు. మందికి ఎక్కడైనా సరే టెంపుల్స్లో కెమెరాలో వేరు, మనం ఏం మాట్లాడలేము. సో కాకపోతే మనం కూడా పాటించాలి పద్ధతులు. కొత్త ప్లేస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ పద్ధతులు ఏంది, అక్కడ ఆచారాలు ఏంది అనేది తెలుసుకొని వీలైనంత వరకు మనం కూడా వాళ్ళకి సపోర్టివ్గా ఉంటేనే మనకు మంచిది, వాళ్ళకి మంచిది, మనకు కూడా డిస్టర్బెన్స్ ఉండదన్నమాట. కానీ నాకు హ్యాపీ అనిపించింది ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చినాక. చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో బయట నుంచి చూసి బిగ్ టెంపుల్ అంటే అంత పెద్దగా ఉంటుంది అనుకున్నాను. నిజంగా బిగ్గా ఉంది ఇది. లోపలికి వచ్చినాక అర్థమైంది. ఇక్కడ ఇది మీకు రైట్ సైడ్ ఇందాక చూపించింది కదా, ఈ నుంచి లెఫ్ట్కి వెళ్తే లోపల అటు సైడ్ ఇంకో టెంపుల్ ఉంది. అంటే ఇదే చిన్నది ఎవరిదా గణపతి అని చెప్పిన కదా, గణపతి టెంపుల్ అటుపక్క ఉందన్నమాట. నేను గుడి మీద ఉన్న శిల్పాలని వీడియో తీయడానికి ప్రయత్నం చేసిన వీలైనంత వరకు. సో మనకు వర్కౌట్ కాలేదు. అంటే ఎట్లా ఉన్నాయి అసలు, ఎట్లా కట్టిరు అంటే ఇక్కడ డిఫరెంట్గా ఉందన్నమాట. మందికి మన తెలంగాణలో ఆంధ్రాలో ఉన్నట్టు లేదన్నమాట టెంపుల్. ఇక్కడ గోపురం కానీ అక్కడ ఉన్న బొమ్మలే కానీ ఆ స్ట్రక్చర్ కానీ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి. అంటే ఇది చరిత్ర అన్నమాట. ఇది ఆ బొమ్మల ద్వారా మనకు ఈ గుడి చరిత్ర హిస్టరీ అనేది మనకు చెప్తారు. అది అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఆ బొమ్మలు మీద కొన్ని బొమ్మలు కొంచెం బూతులు ఉంటాయి అన్నమాట, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వాటి మీద మనం ఏదో అనుకుంటాము. సో తప్పది. ఏంటంటే ఈ గుడి చరిత్ర అనేది ఇప్పుడు మన తరాల వారికి మనకు ఈ గుడి చరిత్ర మనం తెలుసుకోవడానికి బొమ్మల రూపంలో మనకు అది ఏ కాలం నాటిది, ఎన్ని సంవత్సరాల కింద కట్టింది, ఎవరు కట్టించారు అనేది కొంచెం వీలైనంత వరకు హిస్టరీ ఆల్మోస్ట్ మనకు టెంపుల్ చుట్టుముట్టే కనిపిస్తుంటుంది. అక్కడ స్ట్రక్చర్ చూస్తుంటే ఆ బొమ్మలు చూస్తుంటే మనకు తెలిసిపోతుంది ఈ గుడి ఎప్పుడు కట్టిరు ఏంది అనేది. సో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అయినా మనకి ఇప్పుడు అన్ని ఏఐలు అని గూగుల్ తల్లి ఉంది, ఏదైనా చెప్తుంది, మనకు టెన్షన్ లేదు. ఇక మన గుడికి ఆపోజిట్లో గుడి ముందల మనకి ఇక్కడ మన బసరాయి ఉండు నంది పెద్ద ఉంది, చాలా పెద్ద ఉంది నంది. పైకి ఎక్కిన మన ఎగ్జాక్ట్గా ఇది ఎంట్రన్స్ దర్శనానికి. మనకు రైట్ సైడ్లో కనిపించేది నందీశ్వరుడు ఉందన్నమాట. ఇక్కడ గజస్తంభం ఉంది చిన్నగా. అదే మన హిందూ దేవాలయాలకు మన హిందూ సాంప్రదాయం వల్ల ఈ గజస్తంభం కానీ పైన గంటలు కానీ ఉంటాయి. ఈ క్రిస్టియన్స్ ఏందో నాకు అర్థం కాదు అసలు. వాళ్ళని తప్పు పట్టడం కాదు, ఇక్కడ చూడలేదు నేను, ఎక్కడెక్కడో తిరుగుతుంటాను. ఓన్లీ కేరళలో మాత్రమే. కేరళలో అంత పెద్ద గుడి ఉంది, అంత పెద్ద అయ్యప్ప స్వామి ఉండు, ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి, చాలా ఫేమస్ అవి. అక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసి 70% మొత్తం క్రిస్టియన్స్ అంటారు ఇక్కడ కేరళలో. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చర్చిలు. ఈ భూమి మీద అన్నిటికంటే పెద్ద చర్చ్ ఎక్కడ మన మెదక్ చర్చ్, ప్రపంచ వింతల్లో అదొక వింత, ఏదో చర్చ్ పెద్ద చర్చ్ అది అని అంటుంటారు. కానీ నావి కేరళలో చర్చిలు చూసినాక అది పెద్దగా అనిపించలేదు. అంతకంటే పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి. సో ఈ టెంపుల్ అయిపోయినాక ఇక్కడ నుంచి మనం మధురై వెళ్ళాము. మధురై నుంచి డైరెక్ట్ తిరుపతి వెళ్ళాము. తిరుపతిలో మనం పెద్ద చూపించడానికి ఏం లేదు, మేము పైకి వెళ్ళాము, మన బండ్లు కిందనే ఉంటాయి. తిరుపతి నుంచి డైరెక్ట్ హైదరాబాద్ కొట్టేసినాము. మనకి ఏదో సాములకు 12 అన్నారు, వీలు కాలేదు, ఎవరికి ఓపిక కూడా లేవు. హైదరాబాద్ వెళ్ళిపోయినాం. హైదరాబాద్లో సాములు ఇంటికా డ్రాప్ చేసి మన లెక్క ఏందో చూసుకున్నాం. మా నుంచి ప్యాకప్ అంటే మధ్యలో సాములు జడ్చర్లనే దింపింది, హైదరాబాద్ కాదు జడ్చర్లో దింపి మన లెక్కల పాత్రలు తీసుకున్నాము. సాము కూడా మాకు మంచి హ్యాపీగా జర్నీ అనిపించింది. సో ఆ నుంచి మేము డైరెక్ట్ ప్యాక్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాం అనమాట. హైదరాబాద్ వెళ్ళిపోయి మళ్ళీ మనకు నెక్స్ట్ డేనే బుకింగ్ ఉండే. సో నెక్స్ట్ బుకింగ్ అరకు ఉంది.
అరకులో చూపిస్తా. అరకు వైజాగ్ ఉంది, వీలంత వరకు అది కూడా మీకు కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తా. సో మనం ఇక టాటా బాయ్ బాయ్. ఇది అయిపోయింది వీడియో ఇప్పటి వరకే. నేను చాలా తీయలేదు, సారీ ఏమనుకోకండి, నాకు వీలు కాలేదు. డ్రైవింగ్లోనే నాకు చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాము. వీడియోలు వీలైనంత వరకు ప్రయత్నం చేసి నాకు సరే కుదిరినంత వరకు వీడియోలు తీసిన, కుదిరని వదిలేసిన. ఇక మళ్ళీ మనం వస్తూనే ఉంటాం, టెన్షన్ పడకండి, వస్తూనే ఉంటాం, తీస్తూనే ఉంటాం. ఓకే టాటా బాయ్ బాయ్.